ఫస్ట్ థింగ్ న్యూమరికల్ ఎబిలిటీలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే తక్కువ టైంలో నా సింప్లికేషన్స్ అప్రాక్సిమేషన్స్ క్లియర్ చేయండి. చాలా తక్కువ టైంలో అనమాట. అంత మైండ్ క్యాలిక్యులేషన్గా ఉండాలి. ఇంకా చిన్నపిల్లలాగా మనం చేత్తో క్యాలిక్యులేషన్ అనేవి చేసుకోకూడదు. ఎంత మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. సో చూడండి, కంపల్సరీగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అసలు మెమరీ బేస్డ్ పేపర్ మీరు రాయండి అనమాట 20 and 21st. సో సింగిల్ ఐటమ్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ థింగ్ మీరు సింప్లిఫికేషన్స్, పేపర్ ఒకవేళ టఫ్ వస్తే ఫస్ట్ థింగ్ సింప్లికేషన్స్ అప్రాక్సిమేషన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత సింగిల్ టైప్లో డిఐలు, అంటే డిఐ ఈజీగా ఉందా లేదా మీరు టేబుల్ చూడగానే అర్థమవుతుంది, అలాంటి డిఐని సాల్వ్ చేయండి. 2 DIs మాత్రం కంపల్సరీగా సాల్వ్ చేయండి. ఇంకొక విషయము, మీరు డిఐ సాల్వ్ చేసేటప్పుడు 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ టఫ్గా ఉండడం కానీ లెంతీ ప్రాసెస్ కానీ ఉంటుంది. దాన్ని మీరు స్కిప్ చేయడానికి ట్రై చేయండి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైనా ఉంటే స్కిప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత సింగిల్ ఐటమ్స్లో మీకు ఏవైతే టాపిక్స్ అనేవి ఈజీగా అనిపిస్తాయో ఆ టాపిక్స్ని ఫస్ట్ సాల్వ్ చేయండి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబబిలిటీ కానీ, ఏజెస్ టాపిక్స్ మీద కానీ, మిక్చర్ అండ్ అలిగేషన్స్ మీద కానీ, అండ్ అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద కానీ మీరు ఏ టాపిక్ని స్పీడ్గా చేయగలుగుతారో ఆ టాపిక్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. కంపల్సరీగా 10 కానీ 11 కానీ సింగిల్ ఐటమ్స్ వస్తాయి. అందులో మీకు వచ్చిన టాపిక్స్ని మీరు స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయండి. ఇంకొక విషయం చెప్తాను చూడండి, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ సింగిల్ ఐటమ్స్ చూసి భయపడద్దు. ఎందుకంటే అవి చూడడానికి లెందీ ప్రాసెస్ అనిపించినా సరే మనకి ఈజీగానే ఉంటాయన్నమాట. సో అలాంటివి సాల్వ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు నెంబర్ సిరీస్ ఇచ్చేటప్పుడు రాంగ్ నెంబర్ సిరీస్ ఇస్తారా లేకపోతే మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇస్తారా అనేది చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తే మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. మీరు ఈ 2 daysలో చేయాల్సిన పని ఏంటి అంటే సింప్లికేషన్స్, అప్రాక్సిమేషన్, నెంబర్ సిరీస్, ఇన్ఈక్వాలిటీస్ లైక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ డిఐలు అనేది ప్రాక్టీస్ చేయండి. వీటిలోనే 25 మార్క్స్ అనేది వస్తాయి. రిమైనింగ్ 35లో 10 మార్క్స్ అనేవి సింగిల్ ఐటమ్స్ మీద. ఆ సింగిల్ ఐటమ్స్ అనేవి మీరు లాస్ట్లో అటెంప్ట్ చేయండి. అండ్ ఏవైతే టాపిక్స్ మీకు వస్తాయో అవి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒకసారి ఫార్ములాస్ అయితే చూసుకొని వెళ్ళండి. ఫార్ములాస్ అనేవి ఇలా చూడండి, ఆ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అన్నీ మీరు ఒకసారి ఒకవేళ స్క్వేర్ కానీ, స్పియర్ కానీ, సర్కిల్ కానీ, ట్రయాంగిల్ కానీ, క్యూబ్ కానీ ఇలాంటి ఫార్ములాస్ టాపిక్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే జస్ట్ మీకు గుర్తుండాలి కాబట్టి జస్ట్ ఫార్ములాస్ అనేవి చూసుకొని వెళ్ళండి.